నమస్కారం. ఈరోజు మనం సుజాతా గిద్లా రాసిన యాంట్స్ అమంగ్ ఎలిఫెంట్స్ పుస్తకం గురించి వచ్చిన ఒక సమీక్షను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. అవును, ఏనుగుల మధ్య చీమలు ఒక సమీక్ష అనే పేరుతో వచ్చింది కదా అది. అవును, అదే. ఆ సమీక్ష ఆధారంగా పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటో చూద్దాం. సరే. సమీక్ష చదివితే ఇది మామూలు కుటుంబ కథలా అనిపించదు కదండి. అస్సలు కాదు. అంటే ఆధునిక భారతదేశం, అందులో కుల వ్యవస్థ, పేదరికం, అన్యాయాలు వీటన్నిటినీ చూపిస్తోంది అని సమీక్ష అంటోంది. చాలా శక్తివంతమైన కథ అనిపిస్తోంది. ప్రధానంగా కథ ఎవరి చుట్టూ నడుస్తుంది? సమీక్షలో ఏం చెప్పారు? ఆ, రచయిత మామయ్య, సత్యం, ఇంకా తల్లి మంజుల వాళ్ల జీవితాల చుట్టూ అన్నమాట. వాళ్ళు దళిత క్రైస్తవులు అనుంది. అంటే అప్పటి సమాజంలో. అవును, అస్పృశ్యులుగా చూసేవాళ్లు, చాలా వివక్ష ఉండేది. సరే, మరి సత్యం గారి గురించి ఇంకాస్త చెప్పండి. ఆయన ప్రయాణం ఎలా మొదలైంది? సమీక్ష ప్రకారం ఆయన ఆంధ్రప్రదేశ్లో పుట్టారు. చాలా పేదరికం, క్రైస్తవులైన కులం పేరుతో వివక్ష తప్పలేదు. అయినా చదువులో చాలా ప్రతిభ చూపారట కదా, కాలేజీకి కూడా వెళ్లారని. అవునండి, కాని ఆయన కేవలం చదువుతో ఆగిపోలేదు. అదే ముఖ్యం. అంటే చుట్టూ ఉన్న పేదలు, దళితుల బాధలు చూసి వాళ్ల కోసం ఏదైనా చెయ్యాలననుకున్నారు. అందుకే కమ్యూనిస్ట్ పార్టీలో చేరారా? అవును, సమీక్ష అదే చెప్తోంది. హ్మ్. కాని ఇక్కడే కథ కొంచెం క్లిష్టంగా మారుతుంది. ఎలాగా? అంటే ఆయన జీవితం మొత్తం త్యాగాలు, బాధలు, కొన్నిసార్లు నమ్మక ద్రోహాలతో నిండిపోయిందని సమీక్ష అంటోంది. ఓ. ప్రజల కోసం అంత చేసినా హ్మ్. సొంత పార్టీలోనే ఆయన్ని పూర్తిగా అంగీకరించలేదట. అంటే కమ్యూనిస్ట్ పార్టీలో కూడానా? అవును, పార్టీలో కూడా కుల వివక్ష ఛాయలు పూర్తిగా పోలేదని సమీక్ష నొక్కి చెప్తోంది. ఇది చాలా చాలా లోతైన విషయం. మన సమాజంలో కులం ఎంత బలంగా పాతుకుపోయిందో చూపిస్తోంది. నిజమే. సమానత్వం కోసం పనిచేసే చోట కూడా ఇలాంటి అంతరాలు ఉండటం ఆలోచించాల్సిన విషయమే. ఖచ్చితంగా. పెద్ద వ్యవస్థల్లో కూడా ఈ సామాజిక అంతరాలు ఎలా కొనసాగుతాయో చెప్పటానికి ఇదొక ఉదాహరణ అన్నమాట. మరి మంజుల గారి గురించి? ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యత ఉందని సమీక్షలో ఉందా? ఉందండి, చాలా ఉంది. భర్త చనిపోయిన తరువాత ఆమె పడిన కష్టాలు, ఒంటరిగా పిల్లల్ని పెంచడం, ఆ. ఒక దళిత మహిళగా ఆమె నిలబడిన తీరు, ఆమె ధైర్యం, ఆత్మగౌరవం, వీటి గురించి సమీక్ష ప్రత్యేకంగా మాట్లాడుతుంది. ఆమె కథ కూడా పుస్తకానికి చాలా బలాన్నిస్తుంది. ఇక పుస్తకం పేరు ఏనుగల మధ్య చీమలు. ఆ పేరు గురించి సమీక్ష ఏమైనా విశ్లేషించిందా? వినడానికి చాలా ఆసక్తిగా ఉంది. అవును, ఆ పేరు చాలా అర్థవంతంగా ఉందని సమీక్ష అంటోంది. ఏనుగులు అంటే పెద్ద, శక్తివంతమైన సమాజ వ్యవస్థలు, అధికార వర్గాలనుకోవచ్చు. ఓహ్. అయితే చీమలు? చీములంటే సత్యం, మంజుల లాంటి అణగారిన వాళ్ళు, శక్తి లేనివాళ్లు. వాళ్ళా పెద్ద వ్యవస్థల మధ్య ఎలా బతికారు, ఎలా పోరాడారు అని చెప్పడమే ఆ పేరు ఉద్దేశం. ఆ పోలిక నిజంగా చాలా శక్తివంతమైనది తుందని సమీక్ష అంటోంది. అంతా బాధేనా? లేదండి, బాధ ఉంది, కష్టాలున్నాయి. కాని వాటితో పాటు వారి జీవితాల్లోని గౌరవం, ధైర్యం, ఆశ వీటిని కూడా అంతే బలంగా చూపిస్తుందని సమీక్ష చెప్తోంది. అంటే కేవలం విషాదం కాదు. కాదు, ఇది కళ్ళు తెరిపించే పుస్తకమని, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కథ అని సమీక్ష ముగింపులో ఉంది. కాబట్టి ఈ సమీక్ష నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే, యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ అనేది భారతదేశంలోని కులం, పోరాటం, మనిషి తట్టుకునే శక్తి, వీటన్నిటి గురించి చెప్పే ఒక గాఢమైన, కొన్నిసార్లు బాధ కలిగించే, కాని అదే సమయంలో స్ఫూర్తినిచ్చే పుస్తకం. అవును, ఇంకో ముఖ్యమైన విషయం సమీక్ష లేవనెత్తింది. సమానత్వం కోసం పనిచేసే ఉద్యమాల్లో కూడా కుల వివక్ష మిగిలి ఉండటం. ఇది ఒక ప్రశ్నను మన ముందుంచుతోంది. అదేంటి? సత్యం, మంజుల వాళ్ల కాలంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు కదా, అలాగే ఈ రోజుల్లో కూడా వారసత్వంగా వస్తున్న సామాజిక కట్టుబాట్లను ఎదుర్కొంటూ వ్యక్తులు తమ గౌరవం కోసం, సామూహిక మార్పు కోసం ఎలా ప్రయత్నించగలరు? ఆ, అది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్నే. అవును, ఈ ఆలోచనతో ఇవాల్టి మన విశ్లేషణను ముగిద్దాం.